హలో గైస్. సో మనకు తెలిసినటువంటి కొన్ని బ్యాట్స్ ఇంటర్నేషనల్ క్రికెట్ లోపల బ్యాన్ అయినాయి. అసలు అవి ఎందుకు బ్యాన్ అయినాయి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి కుకుబుగా నుండి వచ్చినటువంటి గ్రాఫైట్ లేయర్ బ్యాట్ ఇంతే నార్మల్గా ఉంటుంది. కుకుబుగా నుండి వచ్చినటువంటి నార్మల్ బ్యాట్, కానీ వెనకాల ఏంటంటే ఒక గ్రాఫైట్ లేయర్ ఉంటుంది. ఓకేనా, దీన్ని విక్కీ పాంటింగ్ చాలా సంవత్సరాలు వాడిండు. కొంతమంది ఆస్ట్రేలియన్స్ అయితే దీన్ని వాడిండ్రు. డేమియన్ మార్టిన్ కానీ మైక్ హస్సీ కానీ దీన్ని వాడిండ్రు. అయితే ఎంసీసీకి ఒక డౌట్ ఉండే, ఏంటిది మేరీల్యాండ్ క్రికెట్ కౌన్సిల్కి ఒక డౌట్ ఉండే, ఈ గ్రాఫైట్ లేయర్ అనేది మీకేమైనా అడ్వాంటేజ్ని ఇస్తుందా అని చెప్పి. ఇదే దాన్ని వాళ్ళు ఐసీసీకి తీసుకపోతే ఐసీసీ కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసి కన్ఫర్మ్ చేసింది ఏంటంటే మీకు ఒక యాడెడ్ అడ్వాంటేజ్ వస్తుంది ఈ బ్యాట్ యూజ్ చేయడం వల్ల. ఏంటిది అంటే మిస్ హిట్లు కూడా పోతున్నాయి. బాల్ బ్యాట్కి తగిలినాక చాలా స్పీడ్గా పోతుంది, ఎందుకంటే ఆ గ్రాఫైట్ లేయర్ ఉండడం వల్ల అని కన్ఫర్మ్ అయింది. సో అప్పటి నుంచి ఆ బ్యాట్ అనేది బ్యాన్ అయిపోయింది. ఓకేనా, ఇది ఫస్ట్ బ్యాట్. సెకండ్ ఇది వచ్చేసి 2015లో యూనివర్స్ క్రిస్ గేల్ బీబీఎల్ లోపల తీసుకొచ్చిండు. ఈ బీబీఎల్లో చాలా ఎక్స్పెరిమెంట్స్ అవుతాయి అబ్బా. సో 2015 బీబీఎల్ లోపల యూనివర్సల్ బాస్ ఒక గోల్డెన్ బ్యాట్ తెచ్చిండు. ఓకేనా, ఇది స్పార్టన్ కంపెనీ నుంచి. ఈ స్పార్టన్ మెంబర్స్ అఫీషియల్గా ఏం చెప్పిందంటే మేము ఎలాంటి మెటల్ని వాడలేదు, అదొక జస్ట్ గోల్డ్ లేయర్ మాత్రమే, గోల్డ్ పూత మాత్రమే అని చెప్పింది. కానీ ఆ బ్యాట్ని యూజ్ చేస్తున్నప్పుడు ఆ గోల్డెన్ లేయర్ వల్ల ఏమవుతుందంటే బాల్ పైన అచ్చులు పడి బాల్ కలర్ అనేది చేంజ్ అవుతుందంట. ఓకే, వైట్ కుక్కబువా బాల్ కలర్ చేంజ్ అవుతుందంట. సో అది ఆ మ్యాచ్ తర్వాత బ్యాన్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఫేమస్ బ్యాట్ ఆండ్రూ రస్సెల్ వాడిండు 2016లో. బ్లాక్ కలర్ బ్యాట్ బీబీఎల్ లోపల ఒక మ్యాచ్కి యూజ్ చేసిండు. అయితే ఈ బ్లాక్ కలర్ వల్ల ఏమవుతుంది అంటే బాల్ పైన ఆ బ్లాక్ కలర్ అప్లై అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఆ బాల్ కనిపించట్లేదంట. సో అపోజిషన్ క్యాప్టెన్ కంప్లైంట్ చేసిండు, బాస్ మీరు వాడినటువంటి ఆ బ్లాక్ పెయింట్ బాల్కి అప్లై అవుతుంది, బాల్ తగిలినప్పుడు అప్లై చేసి మాకు బాల్ కనిపిస్తలేదు అని. అప్పటి నుంచి ఆ బ్యాట్ని బ్యాన్ చేసిండు. ఓకేనా, ఇట్లా 3 డిస్కషన్. 4వది వెరీ ఫేమస్ అల్యూమినియం బ్యాట్ బై డెన్నిస్ లిల్లీ. సింపుల్గా ఏంటంటే అప్పటి వరకు ఒక వుడెన్ బ్యాటే వాడాలి అనేటువంటి రూల్ ఎక్కడే లేకుండే. దీన్ని యూజ్ చేసుకున్నది డెన్నిస్ లిల్లీ. డైరెక్ట్ ఒక అల్యూమినియం మెటల్ బ్యాట్ తీసుకొచ్చిండు. తెచ్చిన 5-10 నిమిషాలకే బాల్ షేప్ అనేది చేంజ్ అయిపోయింది. ఇమ్మీడియట్గా అపోజిషన్ క్యాప్టెన్ దాన్ని కంప్లైంట్ చేస్తే ఎంపైర్స్ బాస్ నువ్వు ఇది వాడద్దు అని చెప్పిండు. సో